సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది. అంటార్కిటికా ఖండంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ సినిమాగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్ కు వెళ్తోందని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒక సినిమా ఏకంగా మనుషులు నివసించలేని గడ్డకట్టే మంచు ఖండం అంటార్కిటికా వరకు చేరుకుంది. అక్కడ ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల నుండి -50 డిగ్రీల వరకు ఉంటాయి. అలాంటి వాతావరణంలో కెమెరాలు పనిచేయడం, చిత్ర బృందం అక్కడ ఉండడం మామూలు విషయం కాదు. అంటార్కిటికాకు వెళ్లాలంటే చాలా అనుమతులు కావాలి. కేవలం 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన చిన్న టీం మాత్రమే అక్కడికి వెళ్లి ఈ రిస్క్ షూటింగ్ ను పూర్తి చేసింది. మంచు తుఫానులు, తక్కువ వెలుతురు మధ్య అత్యున్నత నాణ్యత గల విజువల్స్ కోసం ప్రత్యేకమైన లెన్స్ ను వాడారు. వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరానికి అంటార్కిటికా వంటి నిర్మలమైన మంచు ఖండానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా కథలోని అసలు ట్విస్ట్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ లేదా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. డ్రోన్ షాట్స్ మరియు వైడ్ యాంగిల్స్ ద్వారా అంటార్కిటికాలోని నీలిరంగు మంచు పర్వతాలను, గడ్డకట్టిన సముద్రాలను మనం వెండితెరపై చూడబోతున్నాం. ఇలాంటి లొకేషన్ ఉన్న సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. విజువల్స్ కు తగ్గట్టుగా గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలో కమల్ హాసన్ విశ్వరూపం, రజనీకాంత్ రోబో వంటి సినిమాలు విదేశాల్లోని మంచు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. కానీ ప్రాపర్ అంటార్కిటికా ఖండానికి వెళ్లిన గౌరవం మాత్రం వారణాసి సినిమాకే దక్కుతుంది. ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే మన ఇండియన్ సినిమా మేకర్స్ హాలీవుడ్ రేంజ్ లో ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. ఒకవైపు వారణాసి షూట్లు, మరోవైపు అంటార్కిటికా మంచు కొండలు పెట్టి చరిత్ర సృష్టించబోతున్న వారణాసి మూవీలో మహేష్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయో కామెంట్ చేయండి.